బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వరుస సూచన హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఈ నెల 19 వరకు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, గద్వాల్ జిల్లాలో మోస్తరు వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఉరుములు మెరుపులతో కూడిన 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఏపీలో వర్షాలపై అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణల సంస్థ హెచ్చరించింది. కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఏపీ నుంచి మురళి సమాచారం అందిస్తారు. మురళి, తెలుగు రాష్ట్రాల వాతావరణానికి కేంద్ర హెచ్చరికలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు? అయితే సంపత్, రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు కూడా ఒక ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కూడా పడతాయని చెప్పి అమరావతి వాతావరణ కేంద్రం కూడా హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా పడే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా కూడా ఉండాలని చెప్పి విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో ఇటు కోస్తా తీర ప్రాంతాలైనటువంటి కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాతో పాటు శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఏదైతే నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా నంద్యాల, ఇటు కడప, అన్నమయ్య జిల్లాల్లో, చిత్తూరు జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే గడిచినటువంటి కొద్ది రోజులుగా కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కొన్ని చోట్ల మాత్రమే తాత్కాలికంగా వర్షం పడినటువంటి పరిస్థితి, మోస్తారు వర్షం తప్ప పెద్దగా వర్షం కూడా పడినటువంటి పరిస్థితుల్లో అయితే ఈసారి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో ఖచ్చితంగా కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి చెప్తున్నారు. ప్రత్యేకించి గడిచినటువంటి 3-4 నెలలుగా కూడా భారీ ఎత్తున ఎండగాలులు, వేసవి గాలుల వల్ల నానా అవస్థలు పడినటువంటి ప్రజలకు కొత్త వాతావరణంలో అయితే మార్పు కనిపించింది, కానీ పెద్దగా వర్ష ప్రభావం అయితే కనిపించట్లేదు. వర్షాలు పడితే కానీ ఇటు రైతాంగానికి కానీ అటు ప్రజలకు కానీ కొంత సేద తీరే అవకాశం అయితే ఉంటుంది. వర్షం కోసం అయితే ప్రస్తుతం రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. అటు తెలంగాణ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కానీ కురవాలని చెప్పి ఇటు రైతులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా శివారు ప్రాంతాలు ఉంటాయో ముందస్తుగా ఇటు వర్షాలు వచ్చేటటువంటి సందర్భంలో అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఎక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ప్రత్యేకించి కాలువలు పూడికి పనులు, పంట కాలువల్లో అడ్డుగా ఉన్నటువంటి గుర్రపు టెక్క మొక్కలను కూడా తీసేయాల్సి ఉంటుంది. వాటి మీద దృష్టి ఎవరు కూడా పెట్టట్లేదు. ఒకవేళ ఉన్న ఫలంగా కానీ వర్షం వస్తే కొంత ఈ లోతట్టు ప్రాంతాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మరోవైపు ఇప్పటికే వేసవి తాపంతో అనేక జలాశయాలు కూడా అడుగుంటిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం అయితే దాదాపు అడుగుంటున్నటువంటి పరిస్థితి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడితే ఈ ప్రాంతానికి, సోమశిలకి నీరు వచ్చే అవకాశం ఉంటుంది. అదే కనుక వస్తే తప్ప నెల్లూరు జిల్లాలో ఇటు తాగుకి, సాగునీటికి కూడా ఇబ్బందులు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరో 3 రోజుల పాటు వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పడంతో ప్రజలు ప్రత్యేకించి పిడుగులు పడే అవకాశం ఉండడంతో కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి మాత్రం వాతావరణ శాఖ సూచించింది. సంపత్. ఓకే మురళి, వాతావరణ కేంద్రం మత్స్యకారులకు, రైతులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది?
ప్రస్తుతానికైతే తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడతాయని చెప్పి సూచనలు జారీ చేసింది. అయితే తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీసే అవకాశం ఉంది. కాబట్టి పరిస్థితులకు అనుకూలంగా మత్స్యకారులు వేటకు వెళ్ళాలి. కొంత బంగాళాఖాతంలో కనుక వాతావరణం చేంజ్ అయ్యే పరిస్థితులు కానుంటే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచనలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం అయితే మరో 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏదైతే ఉన్నట్ల ఫలంగా కనుక ద్రోణి ప్రభావం అల్పపీడనంగా మారి భారీ వర్షాలు కానీ పడే అవకాశం ఉంటే ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేస్తామని చెప్పి అటు విపత్తుల శాఖ కావచ్చు, ఇటు వాతావరణ శాఖ కావచ్చు హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇప్పటికే తీర ప్రాంతాల్లో ఒక చలిగాలులు అయితే వీస్తున్నాయి తప్ప పెద్దగా వర్ష ప్రభావం అయితే ఎక్కడ కనిపించట్లేదు. కొండ ప్రాంతాలైనటువంటి ఉదయగిరి, తిరుమల, ఇటువంటి కడప అటువంటి ప్రాంతాల్లో మాత్రం కొంతమేర వర్షాలు కురుస్తున్నాయి. మిగిలినటువంటి చోట వర్షాల కోసం రైతాంగంతో పాటు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ వాతావరణ శాఖ ఒక చల్లని కబురు అయితే చెప్పింది, వర్షాలు పడతాయని. వర్షాల కోసం మాత్రం ప్రజలంతా ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ మురళి. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఈ నెల 19 వరకు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఉరుములు మెరుపులతో కూడిన 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, తెలంగాణ వర్షాలపై వాతావరణ కేంద్రం హెచ్చరికకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్. సంపత్ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. తెలంగాణలో ఈ నెల 19 వరకు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ హైదరాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి జిల్లాలో మోస్తారు వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఉరుములు మెరుపులతో పాటు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్యాము.